మరి కొంతమందికి నీతిగా బ్రతుకుతుంటారు, అన్నీ ఉంటాయి, కానీ కొంతమందికి శ్రమలు దేవుడు ఇస్తాడు. రెండు రకాలు ఆలోచించాలమ్మా. మనుషులు పాపం వైపు అడుగులు వేస్తున్న సమయంలో శ్రమలు పెట్టి నా దగ్గరకు రావాలని దేవుడు ఆలోచిస్తాడు. మరి ఒకవేళ పాపం తెరుచుకొని దేవుని అడుగుజాడలో నడుస్తున్నప్పుడు కూడా శ్రమలు ఇస్తాడు. అది పరీక్షా కాలం అని మనకు అందరికి తెలుసు. యోసేపు తెలుసు కదండి మీకు. యోసేపు ఆయన అంటే ఐగుప్తు దేశానికి రాజుగా పరిపాలించే విధంగా మనకు కనపడుతున్నాడు. ఆయన జీవిత చరిత్ర చూస్తే వాళ్ళ సొంత అన్నలే కొట్టారు, వాళ్ళ సొంత అన్నలే బావిలో తోసేశారనమాట. ఆయనకు వచ్చిన కష్టం అంతా ఇంత కదండి. ఆయన ఒక మాటలో చెప్పాలంటే, ఏమి మా అన్నలే నన్ను ఇంత బాధ పెడుతున్నారు, ఇంత కష్టం పెడుతున్నారు కదా, నాకు ఎందుకు ఇది ఇన్ని బాధలు పెట్టాడు, ఇన్ని శ్రమలు పెట్టాడని దేవుడు అనికేషన్. యోసేపు ఏ రోజైనా చెట్టు కింద ఉరిలేసుకొని చచ్చిపోయినాడండి? ఏ బావిలోనే పడి చచ్చిపోయినాడా? ఒకవేళ అట్లా చచ్చిపోయింటే ఈ రోజుల్లో యోసేపు గారి చరిత్ర మనం చదువుకునే వాళ్ళు కాదు. అన్ని శ్రమలు భరించాడండి. శ్రమలు భరించే సమయం కూడా ఆయనకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఏ బంపర్ ఆఫర్ అంటే, ఆయన ఒక రాజు కింద బానిసత్వంగా పనిచేసే సమయంలో అండి ఒక స్త్రీ నాతో రా పండుకోని సమయంలో కూడా యోసేపు గారు వెళ్ళలేడండి. ఎవరు ఆదరించేవారు లేరు ఆయనకి. నా అన్న వాళ్ళే పోయారు, నా తల్లి పోయింది, నా తండ్రి పోయాడు, అందరూ పోయారు కదా, నాకు ఎందుకు ఈ కష్టాలు అనికేషని ఆ సమయంలో ఫరో రాజు భార్య ఆమె అందుకైనా నన్ను లాలన పాలన లాలించి ఎన్నో మాటలు చెప్పినప్పటికీ ఆమె మాటలను లోబడాడండి. కానీ చివరికి ఈ తప్పు చేసే దేవుడు శిక్షిస్తాడని గుర్తించుకేసి ఆయన కూడా తప్పు చేయకోకున్న సమయంలో కూడా అండి ఆయన శ్రమ వస్తుంది. జైల్లోకి వేస్తారండి. జైల్లోకి వేసిన తర్వాత నేను ఏ తప్పు చేయలేదు కదా దేవా, నన్ను ఎందుకు ఈ జైల్లో ఉంచావని యోసేపు గారు ఏనాడైనా అనుకున్నాడండి? అనుకోలేదండి. ఆయన అంటాడు, ఆది కాండంలో ఉంటుంది, జైల్లో ఉన్నప్పుడు కూడా యోసేపు తోడుగా ఉన్నాడంటండి. ఎవరు? దేవుడు. మరి అలాంటప్పుడు ఆయన అనుకోవచ్చు కదా, నాకు ఇంత కష్టం వచ్చేది, చచ్చిపోవాలనుకుని ఉంటే చచ్చిపోయేవాడు కదా ఆపొద్దు. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఎన్నో శ్రమలు వస్తాయండి. మన వాళ్ళే మనం తిడతారు, మన వాళ్ళే ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి, ఎన్నో ఒత్తిడి గురి చేస్తారు. కానీ శ్రమ వచ్చినప్పుడు మీరు భయపడద్దండి. ఆ రోజు యోసేపు గారు జైల్లో ఉన్నప్పటికీ దేవుడే తోడైండి బయటకు తీసుకుని వచ్చాడు. మన జీవితం కూడా శ్రమలు అనేది శాశ్వతంగా ఉండవు. పౌలు గారు మాట్లాడతాడండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంటుంది, క్షణం మాత్రమే ఉంటాయంట మనకి శ్రమలు. అంటే అలా వస్తాయి, ఇలా పోతాయంట. ఇది నమ్ముతారా? మన జీవితంలో కష్టాలు అనేది అలా వస్తాయి, ఇలా పోతాయంట. నమ్ముతారా అంటే నమ్మాలి. ఉదాహరణ, సముద్రంలో అలలు మీకు తెలుసా? సముద్రంలో అలలు ఇలా వస్తాయి, అలా పోతుంది. అవి అక్కడే ఉంటాయంటే నీళ్ళు లేదు కదా. అంటే ఇలా వచ్చి ఇలా తాకి ఇలా వస్తాయన్నమాట. మన జీవితంలో కూడా శ్రమలు అనేది, కష్టాలు అనేది అలా తాకుతాయి, ఇలా వస్తాయన్నమాట. దేవుడు అంటాడు యోబు గ్రంథంలోన, చదువుతాలో ఒకసారి చూపిస్తాను ఎక్కడంటే, యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. అంతేకాక బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. చాలాగండి. దేవుడు ఒక్కసారి కష్టంలో ఉన్నప్పుడు కూడా, ఇరుకు లేని సమయంలో కూడా, నీ ఇరుకులో ఉన్నప్పుడు కూడా ఇరుకుని విశాలతనంగా దేవుడు చేస్తాడంట. అంటే మీకు కష్టాలు ఎప్పుడు ఉండవు, మన కళ్ళెదుట మనకు కనపడుతున్నారు కదంటే. మీకు జగన్ గారు తెలుసా అండి? ఆయన ఫ్యాన్స్ కాదు నేను చెప్పేది. జగన్ గురించి చిన్న ఉదాహరణ చెప్తాను. 16 నెలలు జైల్లో ఉన్నాడండి ఆయన. 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆయనకు కష్టం వచ్చిందా రాదా? కష్టం వచ్చింది. 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరు రాలేదండి. ముగ్గురు. ఎవరు? కట్టుకున్నది, తల్లి, చెప్పండి, చెల్లి, వీళ్ళు ముగ్గురే వచ్చారనమాట. 16 నెలలు జైల్లోనే ఉన్నాడు. ఆయన అనుకోవచ్చు కదా, 16 నెలలు ఏమి జీవితాంతం నన్ను జైల్లో ఉంటానేమనికేసిన భయపడవచ్చు కదా. భయపడలేదండి. సముద్రాలు అలలు ఏ విధంగా అయితే ఆ కష్టాలని, ఆ నీళ్లు ఇట్లా తాకి ఇట్లా వెళ్ళిపోతాయో, ఆయన జీవితంలో కూడా 16 నెలలు కష్టమైతే ఆ 16 నెలలు దాటిన తర్వాత 5 సంవత్సరాలు పరిపాలించాడా లేదండి? మంచి జీవితం కొనసాగిందా లేదా? మనకు ఆయనే ఒక ఉదాహరణ తీసుకుందాం. యోసేపు గారు కూడా అండి, ఆయన తప్పు చేయకుండా కూడా జైల్లో వేసినప్పటికీ కొంతకాలమే శ్రమలు అనుభవిస్తాడు. చివరికండి సుఖంలో పడతాడు అనమాట. అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని చాలామంది చనిపోతారండి. ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఈ చిన్న కష్టానికి, చిన్న ఇబ్బందులకే చనిపోతారంటారా?
దేవుడు అండి మనకు ఆత్మ ఇచ్చింది తిరుగుతాన ఆత్మ కాదండి. ఆయన అంటాడు 2 తిమోతి పత్రికలో 1:7 అంటాడు. ఆయన ఏమంటాడంటే దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల శక్తినే దేవుడు మనకి ఇచ్చాను కానీ పిరికితన ఆత్మని ఇవ్వలేదంట. కొంతమంది చూడండి, కొన్ని కష్టాలు వచ్చేసరికి ఉరి చేసుకొని, ఇది మామూలుగా చెట్టు గురి వేసుకొని బాయిలకు పడి చచ్చిపోయిన కనబడతారు కదండి. కానీ మనలో ఉన్న ఆత్మ ఎంత పవర్ తెలుసా అండి మీకు? ఒకసారి చెప్తాను బాగానండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదండి, మీలో మీ స్త్రీలు, మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. ఏ అమ్మాయినైనా, ఒకవేళ ఏ తల్లులైనా మీరంతకు మీరు ఒక అమ్మాయిని ఎత్తుకోగలరా? మామూలుగా ఎత్తుకుంటారు కదా, ఎత్తుకుంటారు. ఒక అమ్మాయిని కానీ ఒక తల్లిని కానీ ఎత్తుకునేంత శక్తి మనకు ఉంది. ఎందుకంటే ఆయనలో ఆత్మ ఉండదు, రైట్. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఒక మనిషి ఎత్తగలడా? ఎత్తలేడు. ఎందుకు అంటే, ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, మనలో ఉండేది ఆత్మ పిరికితన ఆత్మ కాదండి. 70 కేజీలు 80 కేజీల్లో ఒక మనిషి ఎత్తుతున్నారంటే ఆ ఆత్మ ఎంత పవర్ ఉంటుంది చూడండి. ఆత్మ చనిపోయిన తర్వాత, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని ఒక మనిషి ఎత్తగలడా? ఎత్తలేడు. ఎందుకు? ఆత్మ వెళ్ళిపోయింది అంటే ఆత్మకి ఎంత పవర్ ఉంది చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈ ఆత్మ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీరు శ్రమలు వచ్చేసరికి దేవుడు నాకు ఏదైతే ఈ చేతులు కానీ కళ్ళు కానీ చెప్పండి, ఈ నోరు కానీ కంట్రోల్ చేసేంత శక్తిని మనకి దేవుడు ఇచ్చాడండి. ఈ కళ్ళు విషయంలోనూ, నోటి మాట దారి విషయంలోనూ దారి తప్పిపోయి చివరికి అండి ప్రాణాలు తీసుకునే వాళ్ళు చాలామంది కనపడతారండి. కాబట్టి ఒకవేళ మోహపు చూపు విషయంలో, కంటి చూపు విషయంలో, శరీర కోరికల విషయంలో చంపుకోవడానికే దేవుడు మనలో ఒక ఆత్మ ఇచ్చాడండి. ఆ ఆత్మను గుర్తెరిగి ఇవన్నీ చంపుకోవడానికి అంత పిరికితన ఆత్మని ఇవ్వలేదు, శక్తినిచ్చాడండి. ఒకవేళ శ్రమలు వచ్చేసరికి, కష్టాలు వచ్చేసరికి మీరు ఎప్పుడు ఇంతే నా జీవితం అనుకోవద్దండి, మారిపోతుందండి. జగన్ గారు చూశారు కదండి, యోషబ్ గారిని చూశారు కదండి. ఆయన ఎల్లకాలము జైల్లో ఉన్నాడా? తిరిగి బయటకు వచ్చాడు కదా. మన జీవితంలో కూడా కష్టాలు అనేవి అలా వచ్చి అలా పోతాయి. ఆ కష్టాలు వచ్చినంత వరకే మీరు చనిపోవడానికి డిసైడ్ అవ్వద్దండి. దేవుడి కష్టాలు ఎందుకు పెడతాడంటే ఆయన దగ్గర రావడానికే మనకి శ్రమలు అనుమతిస్తాడనే సంగతి మర్చిపోవద్దండి.